దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో చాలా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవడం వల్ల మన జీవితాల్లో అనేకమైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ సమస్యలు మన జీవితంలో అనుదిన మన పోరాటములో మనకెంతగానో నిరుత్సాహమును ఇస్తూ ఉంటాయి. అప్పుడు మనము ముందుకు వెళ్ళలేము. అంటే ఒక అడ్డు మనకు కనపడుతూ ఉంటుంది. ఏంటి ఆ అడ్డు అంటే, నేను చేయలేనేమో, నేను సాధించలేనేమో, నేను పొందలేనేమో. ఎందుకంటే నేను ఎన్నిసార్లు మరి ఆశపడ్డా దేవుడు నాకు ఇవ్వలేదు. దాని కారణంగా మనం నిరాశపడుతూ ఉంటాం. మనకు తెలియని విషయాలు ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును, దేవుడు నీకు ఇచ్చినటువంటి బలమైన అభిషేకమును నీవు తెలుసుకోకుండా, నువ్వు దానిని పొందకుండా సాతానుడు ఎప్పటికప్పుడు నిన్ను బలహీనపరుస్తూ నీకివ్వబడినటువంటి ఆ శక్తిని, నీకోసము దాచి ఉంచిన జ్ఞానమును, నీకోసమే దేవుడు తన ప్రాణమును త్యాగము చేసి నీకు ఇచ్చిన అభిషేకాన్ని నువ్వు పొందకుండా నీకు అడ్డుగా నిలబడ్డాడు. కొంతమంది ప్రార్థనా పరులు, విశ్వాసులు దేవుని దగ్గర బలమైన ప్రార్థనలతోటి బలమైన విశ్వాసమును పొందుకొని వారు వాటిని పొందుకున్నారు. అనాయింటింగ్, పవర్, విజ్డమ్, ఈ మూడు మనకి ఇవ్వబడినా కూడా మనం పొందుకోలేకపోతున్నాం. అంటే దాన్ని మనము రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. దేవుడు మనకు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఏం చేశాడంటమ్మా? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. ఎక్కడ? కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఏమన్నాడమ్మా? మళ్ళీ ఒకసారి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఏం చేశాడంట? దయచేసి అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. అంధకార సంబంధమైన అధికారము నుండి మనకు విడుదలను ఇచ్చి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఎవరి రాజ్య నివాసులుగా? తాను ప్రేమించిన కుమారుడు, ఆయన రాజ్య నివాసులుగా ఎవరు చేశారు? తండ్రి అయిన దేవుడు. అంటే ఎప్పుడైతే నీవు గుర్తిస్తావో, ఏంటది? నేను యేసుక్రీస్తు రాజ్య సంబంధిని, ఆ రాజ్యానికి చెందినవాడను, క్రీస్తుకు చెందినవాడను, అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి దేవుడు నన్ను విడిపించాడు. ఎంతమందికి తెలిసింది? కానీ నువ్వు ఇంకా ఏడుస్తున్నావు, నువ్వు ఇంకా వ్యాధితో బాధపడుతున్నావు, నువ్వు ఇంకా కుటుంబంలో అనేక సమస్యలు జయించలేక, ఆర్థిక సమస్యల్లో, మానసిక ఒత్తిడితో నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటూ, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఈ టెన్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ కాపురాన్ని వాళ్ళే పాడు చేసుకుంటారు, వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళే పాడు చేసుకుంటారు,
వారి వ్యాపారమును వాళ్ళే పాడు చేసుకుంటారు, నెగ్లెక్ట్ చేయడం ద్వారా. పోతే పోయిందిలే పోనీ. చాలామంది ఉద్యోగాన్ని కోల్పోతారు, వ్యాపారమును కోల్పోతున్నారు, నెమ్మది లేదు. కానీ దేవుడు మనకేమిచ్చాడు తెలుసా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అను రక్షకుని ద్వారా నీకు విజయమునిచ్చాడు. ఆ విజయం ఏంటి? అంధకార సంబంధమైనటువంటి అధికారము. హల్లెలూయా. ఆ అధికారం నుండి మరి ఈ అధికారం ఏం చేస్తుంది? అంధకార సంబంధమైన అధికారము ఇది ఎవరికి సంబంధించినది? ఇది అపవాదికి సంబంధించింది. వాని అధికారములో ఏముంది అంటే, వాని అధికారములో మంచి లేదు, సత్యము లేదు. అక్కడ సత్యానికి చోటు లేదు, మంచి వారికి చోటు లేదు, ప్రార్థనా పరులకు అక్కడ చోటు లేదు, విశ్వాసులకు చోటు లేదు, తగ్గించుకునే వారికి చోటు లేదు. అక్కడ దీనులకు, సాత్వికులకు అక్కడ చోటు లేదు. వాని రాజ్యములో ఎవరికి చోటు ఉందంటే, అహంకారులకు, భక్తిహీనులకు, ద్వేషించే వారికి, కలహ ప్రియులకు, సోమరి వారికి, అబద్ధములాడు వారికి, ఇంకా నరహత్య చేయు వారికి, తాగుబోతులకు, తిరుగుబోతులకు, వ్యభిచారులకు, అపవాది అంటే సాతాను రాజ్యములో, ఆ అంధకార సంబంధమైనటువంటి అధికారములో వారు ఇంకా దాస్యములో ఉన్నారు. ఎవరికి? అపవాదికి, సాతానుకు దాసులుగా ఉన్నారు. బయటికి రాలేరు, సంతోషంగా జీవించలేరు, దేవుని ఘనపరచలేరు, దేవుని స్తుతించలేరు, దేవుని ఆరాధించలేరు. ఆదివారం గుడికి వెళ్ళడం లేదు, వెళ్ళనివ్వదు, రానివ్వదు. ఎందుకంటే ఆ సాతానుకు అహంకారం, గర్వము. అందుకే చూడండి, కొంతమందిలో ఇవన్నీ కనబడతాయి. వారు ఈ అంధకార సంబంధమైనటువంటి అధికారములో ఉన్నారు, అధికారం కింద ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తు రాజ్యములో రాజ్య నివాసులుగా తండ్రి అయిన దేవుడు మనల్ని చేస్తే, అపవాది రాజ్య నివాసులు ఎవరు అంటే, చూడండి, వాని పాదముల కింద ఉన్న వాళ్ళే వీళ్ళంతా. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి వారంతా ఎవరి పాదాల కింద? సాతాను పాదముల కింద. వాడు నలగొడుతూ ఉన్నాడు. వాళ్ళ ఉద్యోగం ఉన్నా సంతోషము లేదు, ఎన్ని ఉన్నా నెమ్మది లేదు. మరి వీటన్నిటి నుంచి మరి నువ్వు బయటికి రావాలని తండ్రి అయిన దేవుడు యేసయ్యను సిలువకు అప్పగించాడు. యేసు రావాలి, ఆ సిలువకు ఆయన బలి కావాలి, సిలువ పైన వ్రేలాడాలి. ఆయన రక్తము ఏరులై పారిందని వాక్యము సెలవిస్తా ఉంది. ఆయన ఉన్న రక్తం అంతా వెళ్ళిపోయి చివరకు ఆయనను బల్లెముతో ఆ ప్రక్కలో పొడిచినప్పుడు నీరు, రక్తము రెండు కూడా చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు తన సర్వమును ధారపోశాడు. సిలువ మన జీవితాలను ఆ పాపము నుండి, శాపము నుండి విడుదలనిచ్చినటువంటి మనుష్య కుమారుణ్ణి మోసినటువంటి సిలువ. కొంత దూరం ఆయన మోస్తే తర్వాత ఆయనను మోసింది ఆ సిలువ. హల్లెలూయా. మరి ఈరోజు మనం ఏం మోస్తున్నాం? నా సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు ఆయన కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏం ఎత్తుకొని పోతున్నాం తెలుసా? పాప భారమును మోసుకొని పోతా ఉన్నాం. మనం మోస్తా ఉన్నాం. ఆయన ఏమన్నాడు? ఈ భారం అంతా కూడా నా మీద వేయండి,
తెలివైన వారు, జ్ఞానం గలవారు ఏం చేశారంటే ఆయన దగ్గరకు వచ్చి ఆయనను వేడుకొని జీవితాన్ని ధారపోశారు. దేవుని కోసం సేవ చేశారు. దేవుని కోసం వారి జీవితాలను అప్పగించుకున్నారు. హల్లెలూయా.